హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆయుష్మాన్ భారత్ ఆభా కార్డ్ అని ఉందండి. ఇవి రెండింటిని అందరూ ఒకటే అనుకుంటున్నారు. కాదండి, ఇవి రెండింటి మధ్యలో తేడా ఏంది, అసలు ఈ రెండు కార్డ్స్ ఏంది, మనం ఈ కార్డ్స్ ఎలా చేసుకోవాలి ఏంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది, ఆయుష్మాన్కి సంబంధించి ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. ఆయుష్మాన్ 10 lakhs పెంచడం జరిగింది, అది ఏంటిది ఎలా అనేది ఆ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఈ రెండింటికి సంబంధించిన వీడియో చేస్తే సపరేట్ కానీ అది ఇదండి. ఆ వీడియో చూడకపోతే కనుక మీకు ఐ కార్డ్లో కానీ లాస్ట్ ఎండ్ కార్డ్స్లో కానీ ఇస్తా, ఒకసారి ఆ వీడియో చూడండి. అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మీ ఫ్యామిలీలో ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఆ వీడియో. ఒక ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆయుష్మాన్ కార్డ్ అంటే ఏంటిది, ఆభా కార్డ్ అంటే ఏంటిది, అసలు ఈ రెండు కార్డులు ఎవరికి అవసరం, అందరికీ ఉండాలా, లేకపోతే ఆయుష్మాన్ కార్డు ఉంటే సరిపోతుందా, ఆభా కార్డు ఉంటే సరిపోతుందా, అసలు ఈ ఆభా కార్డు ఏంది, ఆయుష్మాన్ కార్డు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక మనకి అందరికీ తెలిసిన ఆయుష్మాన్ కార్డు అంటే ఏం లేదని అందరికీ తెలిసి ఉంటుంది. ఫ్రీగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 5 lakhs వరకు పరంగా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న ఏ హాస్పిటల్లో అయినా 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్ అనేది ఆయుష్మాన్ భారత్ అండి. అదే ఆభా కార్డ్ అంటే ఏం లేదు. ఆభా కార్డ్ అంటే మన హెల్త్ ప్రొఫైల్ గురించి, మన హెల్త్ అంటే మనం ఒక దగ్గర ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకొని ఉంటాం. ఫర్దర్గా వేరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం దానికి సంబంధించిన ప్రూఫ్స్ కానీ దానికి సంబంధించిన రిపోర్ట్స్ కానీ ఇవేవి తీసుకెళ్లకుండా మనకి ఈ ఆయుష్మాన్ కింద మనం ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు డైరెక్ట్ మనకు ఒకటి ఐడి ఉంటుంది, ఆభా ఐడి అనేది. ఆభా ఐడిలో మెయిల్ ఐడి లాగా ఒక ఐడి వస్తుందండి. దాంట్లో మన హెల్త్ ప్రొఫైల్ మొత్తం రిజిస్టర్ చేస్తారండి. అంటే మనకు దేనికోసం వెళ్ళాము, అసలు ఏ డిసీజ్ ఉండే, వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేశారు అందులో ఉంటుంది. జస్ట్ అలా ఐడి కొట్టుకోగానే మీకు సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ మొత్తం చూపించడం జరుగుతుంది. దీన్ని ఆభా కార్డ్, దీనికోసం రెడీ చేయడం జరిగింది. ఆభా అనేది, ఆయుష్మాన్ అనేది మనకు ఫ్రీగా ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ చేసుకోవడానికి రెడీ చేయడం జరిగింది. ఇవి రెండు ఒకదానికి సంబంధించినవి అండి, ఆయుష్మాన్కి సంబంధించినవి. కాకపోతే రెండిట్లో రిజిస్టర్ చేసుకోవడం మంచిది. ఓన్లీ ఆయుష్మాన్ కార్డు చేసుకుంటే మీకు వర్తిస్తుంది. కాకపోతే ఆభా కార్డు కూడా ఉండాల్సి ఉంటుంది. ఉంటే మీకు హెల్త్ ప్రొఫైల్ ఏంటంటే మీకు ఏదైనా ఫర్దర్గా ఏదైనా ఫ్యూచర్లో ఇబ్బంది వచ్చినా మీరు ఇంతకుముందు చేసుకున్న ట్రీట్మెంట్ ఏంటిది అనేది క్లియర్గా అక్కడ మీరు చూపెట్టుకున్న డాక్టర్కు అర్థమవుతుంది. దీనికోసం తయారు చేసింది ఆభా కార్డు. ఈ రెండింటి మధ్యలో తేడా ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఆయుష్మాన్ కార్డు అంటే మీకు చెప్పిన కదా 5 lakhs వరకు మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉండడం జరుగుతుంది ఎక్కడైనా, ఏ హాస్పిటల్లో అయినా. దాంట్లో మనకు 1834 డిసీజెస్ వరకు ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. ఆ డిసీజ్లో మనకి ఏ డిసీజ్ ఉన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో భారతదేశంలో ఎక్కడైనా మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. 5 లక్షలకు మించకుండా ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక కార్డు ఉంటుంది. మళ్ళీ ఇది ఫ్యామిలీ అందరికి కలిపి 5 లక్షల వరకు ఒక సంవత్సరంలో వాడుకోవచ్చు. మళ్ళీ ఇది తెలిసిన వాళ్ళు కొంచెం అనవచ్చు, ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా మనకు సేమ్ ఇది కూడా ఆరోగ్యశ్రీ లాగానే. కాకపోతే ఆరోగ్యశ్రీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. అది ఇక్కడ మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏమైనా ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఆరోగ్యశ్రీ అనేది వర్తించదు. మీరు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కట్టుకొని ఇలా చేయాల్సి ఉంటుంది. అది కూడా రిస్క్, అవి రావు, చాలా వరకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఇది ఆయుష్మాన్ ఏంటంటే ఇన్ని రోజులు మన దగ్గర ఆరోగ్యశ్రీ ఉందని ఆయుష్మాన్ అలౌ చేయలేదు మనకు. కాకపోతే రీసెంట్గా స్టేట్స్ అలౌ చేయడం జరిగింది. అదే ఆయుష్మాన్కు ఆరోగ్యశ్రీకి తేడా ఏం లేదు, రెండు సేమే. కాకపోతే ఆయుష్మాన్ భారత్లో కొన్ని డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. జస్ట్ ఆ కార్డు ఉంటే ఎంటర్ చేసుకొని మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఆయుష్మాన్ భారత్, ఆభా కార్డ్ అంటే తేడా ఏందనేది తెలిసింది. ఆయుష్మాన్ భారత్తో ఉపయోగం ఏంటనేది తెలిసింది. మీకు ఈ వీడియోలో ఇంకేదైనా సందేహం ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అది కనుక రిప్లైలో మీకు కామెంట్ రూపంలో చెప్పలేను అని అనుకుంటే దానికి సంబంధించి సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అనుకుంటే లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే వారికి షేర్ చేయండి ఈ వీడియో. మీరు కనుక ఈ ఛానల్కి మొదటిసారి వచ్చినట్టు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఎందుకంటే నేను ఫర్దర్గా చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది, మిస్ అవ్వకుండా ఉండడానికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.